సూపర్ గా ఉన్నది కదా మచ్చా బాయా. అవును మామా. రాబాకండి బాయిలోకి. ఏంది మామ బాయ్ మాట్లాడుతున్నాదా? నీలాంటి బేవర్ సేదవులు మాట్లాడచ్చు, బాయి మాట్లాడకూడదా? లోపలికి ఎందుకు రాకూడదు అంటున్నావు? స్నానం చేసి ఎన్ని రోజులైందే? ఉగాదికి చేస్తుండా. మనం పర్ఫెక్ట్ గా ఉండం, మనం దిగచ్చు బాయిలోకి. ముందు నిన్నేలా రానికూడదా? నేనేం చేసినా? ఏమి చేసిలేవా? మొన్న పై దాకా పోయి పాస్ పోయి రాకుండా నీళ్ళలోనే పోసేసినావు. పక్కనుడు ఏంద్ర వేడిగా ఉండదని అడిగితే కింద నుండి భూగర్భ జలాలు వస్తాయని చెప్తావా? సరే నేను వస్తా లోపలికి. నీకు అసలు ఈతే రాదు కదా పిల్ల బచ్చా. అయితే మేము వెళ్ళిపోతాంలే. సరే రండి. అయితే నేను చెప్పిన పని చేయాలి. చేస్తాం. ప్రతి మనిషి ఈత నేర్చుకోవాలి. నేర్చుకుంటే అది ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సరే. ఈత తెలియని వాళ్ళు ఈత తెలిసిన పెద్దోళ్ళతో మాత్రమే బాయి గని చెరువు గని వెళ్ళాలి. ఒకవేళ నాలాగా ఈత రాని వాళ్ళు మాత్రమే వస్తే ముంచేస్తాను. ఓయమ్మో. మెట్ల మీద జాగ్రత్తగా నడవాలి, జారిపడే అవకాశాలు ఉంటాయి. నీళ్ళల్లో ప్లాస్టిక్ పదార్థాలు వేయడం, పాస్ పోయడం లాంటివి చేయకూడదు. బావిని భద్రంగా కాపాడుకోవాలి. సరేమా. నీటి కొరత ఏర్పడుతున్నది కాబట్టి నీటిని వృధా చేయకుండా భూగర్భ జలాలు పెరిగే ప్రయత్నం చేయాలి. సరేమా. చివరిది, బావిలో మునిగే ముందు ఆచారం ప్రకారం 3 రాళ్ళు విసిరేసి మునగాల. ఎందుకో? పావులుంటే పారిపోతాయి.